దేవుని ప్రజలారా, ఎందుకు దేవుడు ప్రతి విషయం అబ్రహాముతో ఆయన సంభాషించేవాడు, ఎందుకు అబ్రహాముకు తెలియజేసేవాడు అంటే, అబ్రహాము దేవునికి లోబడే స్వభావం కలిగిన వాడు, విధేయత చూపించేవాడు. కష్టమైన నష్టమైన దేవుడు ఒక మాట చెప్పాడంటే దానికి వ్యతిరేకంగా ఏ మాట పలికేవాడు కాదు. అది ఆశీర్వాదకరమైన మార్గం అని నమ్మి ముందడుగు వేసేవాడు అబ్రహాము. ఈ అబ్రహాముకు దేవుడు ఒక దినాన ప్రత్యక్షమై 100 సంవత్సరములలో అబ్రహాముకు ఏకైక కుమారుని ఇచ్చాడు, వాగ్దాన పుత్రుడు. ఈ వాగ్దాన పుత్రుని 100 సంవత్సరాలకు ఇచ్చినప్పుడు ఎంతో గారాభంగా పెంచుకుంటున్నారు ఈ యొక్క తల్లిదండ్రులు. అయితే దేవుడు ఒక దినాన ప్రత్యక్షమయ్యి, అబ్రహామా, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు బలిగా అర్పించు, నేను చూపించబోయే ఒక పర్వతము మీద నాకు వాడు దహన బలిగా అర్పించుము అన్నప్పుడు ఈ అబ్రహాము, అయ్యా, నాకు లేక లేక నీ సంతానాన్ని నేను తూర్పు పడమర ఉత్తర దక్షిణములను ఆకాశ నక్షత్రములుగాను సముద్ర తీరమందలిని ఇసుక రేణువుల వలె నేను మారుస్తానన్నావు కదా, ఇవ్వకివ్వక ఒక్కని ఇచ్చావు. ఒకవేళ ఇద్దరు నింటే గనా ఒకని ఇచ్చేవాడిని అనలేదు. లేదంటే ఇన్ని సంవత్సరాలు 25 సంవత్సరాలు పరీక్షించి ముసలితనంలో ఒక కుమారుని ఇచ్చావు, ఇప్పుడు వాణ్ణి మరలా అడుగుతున్నావు, ఏంటయ్యా నా పరిస్థితి అని దేవుని మీద సనగలేదు. మారు మాట పలకకుండా సరేనయ్యా అని ఆయనకు విధేయత చూపించి ఇక ప్రయాణము సాగిస్తున్నాడు. ప్రయాణము సాగించాడు, కట్టెలు తీసుకున్నాడు, దానికి కావలసిన బలికి కావలసిన వస్తు సామాగ్రి అంతా తీసుకొని తన ఏకైక కుమారుని తీసుకొని ఇక ఆ పర్వతము మీద అతన్ని బలి అర్పించడానికి వెళ్తున్నాడు. బలి అర్పించడానికి వెళ్ళాడు, కట్టెలను పేర్చాడు, తన కుమారుని కాళ్ళు చేతులు కట్టేశాడు. కట్టి ఇక ఆ కుమారుని తల నరకబోయే సమయంలో కత్తి పైకెత్తినప్పుడు అప్పుడు అంటున్నాడు దేవుడు, అబ్రహామా, ఆ కుమారుని మీద చెయ్యి వేయకము, ఇందువలన నీవు దేవునికి భయపడువాడవని నేను గమనిస్తున్నాను, నాకు కనబడుతున్నది. ఎందువలన అంటే దేవుడు ఏది అడిగినా కూడా వెను తిరగకుండా దానికి మారు మాట పలకకుండా లోబడే స్వభావం కలిగిన వాడు అబ్రహాం. బైబిల్ గ్రంథంలో అంతటి లోబడే స్వభావం కలిగిన వారు ఎవ్వరు లేరు. అబ్రహాము దేవుని నమ్మెను గనుక అదే అతనికి నీతిగా ఎంచబడినది. గుడ్డిగా దేవుని నమ్మాడు, ఎవరో తెలియదు దేవుడు అంటే, ఎవరో అతనికి తెలియదు. క్రొత్త దేవుడు, ఆ క్రొత్త దేవుడు అంటున్నాడు, నువ్వు బంధువులను, స్వదేశమును, నీ తల్లిదండ్రులను అందరినీ విడిచిపెట్టి నువ్వు వచ్చాయి బయటికి అంటే తెలియని ప్రదేశానికి ఇక ప్రయాణం సాగించాడు. ఇంతకన్నా గుడ్డి నమ్మకం ఎక్కడన్నా ఉంటుందా? ఉండదు. సమస్తమును విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. నా దేవుని ప్రజలారా, అబ్రహాము తన కుమారుని బలి అర్పించడానికి వెను తీయలేదు కనుక దేవునికి భయపడు అనిగా నేను గమనిస్తున్నాను అంటున్నాడు దేవుడు. నా దేవుని ప్రజలారా, ఇప్పుడు ఈ దేవునికి భయపడేవాడిని దేవుడు అంటున్నాడు, ఇతడు నా స్నేహితుడు అంటున్నాడు. అంటే స్నేహితుల గురించి మనం సాధారణంగా మాట్లాడుకునే మాటలు ఏమిటంటే, ఒక స్నేహితుడు ఇంకొకనికి స్నేహితుడు ఎలాగైతాడంటే, వాని ఇష్టాలు వీని ఇష్టాలు, వాని అభిప్రాయం వీని అభిప్రాయం, వాని పాపము వీని పాపము ఒకటైనప్పుడు మాత్రమే వీరిద్దరు మంచి స్నేహితులుగా మార్చబడతారు. ఒకడు త్రాగుడుపోతున్నాడు, వాడు మంచి ఉన్నతమైన గెజిటెడ్ ఆఫీసర్ కావచ్చు, ఇంకొక తాగుడుపోతాడు ఏ పని లేనివాడు, కూలి పనివాడైన పల్లెటూరులో మారుమూల పల్లెలో ఉన్నవాడు కావచ్చు, వాడు ఎక్కడో ఒకసారి కలిసి ఉండవచ్చు. ఇద్దరు కలిసి త్రాగడం ప్రారంభిస్తాడు. వీని యొక్క ఆర్థిక పరిస్థితి వాని యొక్క ఆర్థిక పరిస్థితి వేరు అయినప్పటికీ వారిద్దరిని కలిపినది ఏమిటంటే వారి యొక్క లక్షణములు, వారి యొక్క మనస్సు అభిప్రాయములు. నా దేవుని ప్రజలారా, ఇలాగున ఒక వ్యక్తికి స్నేహితుడైతాడు. అయితే ఎందుకు అబ్రహాము దేవునికి స్నేహితుడయ్యాడని మనం గమనించినట్లయితే, ఈ అబ్రహాము అంట తన కుమారుని బలిగా అర్పించడానికి కూడా వెనుదిరగలేదంట. నిజంగా మన తండ్రి కూడా ఎలాంటి వాడంటే, తన ఏకైక కుమారుని మన కొరకు బలియాగం అవ్వడానికి కూడా వెనుదిరగలేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు అనుకున్నాడు, ఇతనికి నాకున్న మనసే ఉందే, నేను నా సొంత కుమారుని పాప ప్రక్షాళన నిమిత్తము భూలోకంలో ఈ యొక్క కుమారుని పంపించి రక్తాన్ని చిందించాలి, బలియాగం కావాలని నేను కోరుకున్నాను. అయితే ఈ అబ్రహాముకు కూడా తన ఏకైక కుమారుని, బాగా ప్రేమించిన కుమారుని నా కొరకు అతడు ఏ మాత్రము కూడా ఆలోచన చేయలేదు. కాబట్టి ఇతని అభిప్రాయము, ఇతని మనస్సు నా మనస్సు, నా యొక్క తలంపులు అతని యొక్క తలంపులు కొంచెం మ్యాచ్ అవుతున్నాయి. కాబట్టి ఇతడు నాకు స్నేహితుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
నా దేవుని ప్రజలారా, నీ అభిప్రాయము, నీ అభిరుచి, దేవుని అభిరుచి, నీ యొక్క ఆలోచన, దేవుని ఆలోచన, నీ పరిశుద్ధమైన జీవితం, ఆ పరిశుద్ధ దేవుని యొక్క పరిశుద్ధతకు తగినట్లు నువ్వు జీవించినట్లయితే నీవు కూడా ఆ దేవునికి స్నేహితుడవైతావు. దేవుడు అంటాడు, అబ్రహాము నాకు స్నేహితుడు. చూడండి, బైబిల్ గ్రంథంలో దినవృత్తాంతముల 2వ గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనములో మనం గమనించవచ్చు. నీ జనులైన ఇశ్రాయేలీయుల ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి. చూడండి, నీ స్నేహితుడైన అబ్రహాం అంటున్నాడు. చాలు, ఏమంటున్నాడు? నీ దాసుడైన అబ్రహాము కాదు, నీ స్నేహితుడైన అబ్రహాం అంట. నా దేవుని ప్రజలారా, ఒక దేవునితో ఒక మనిషి స్నేహితుడిగా అవ్వాలంటే చాలా కష్టం. మహిమలో ఉన్నవాడు దేవుడు, మట్టిలో ఉన్నవాడు మనిషి. మహిమలో ఉన్నవాడు, మట్టిలో ఉన్నవాడు ఇద్దరు స్నేహితులు అయ్యారంటే ఇద్దరి అభిప్రాయములు ఎంతగా కలిసి ఉండాలి మనం ఒకసారి ఆలోచన చేయాలి. ఎంత ఇష్టముగా ఉండాలి వారి ఆలోచనలు ఒకసారి మనం ఆలోచన చేయాలి. వారి త్యాగాలు ఎంత ఇద్దరికి అనుకూలంగా ఉన్నాయో మనం ఆలోచన చేయాలి. నీ స్నేహితుడైన అబ్రహాం అంటున్నాడు. ఇంకొక చోట యాకోబు పత్రిక 2వ అధ్యాయము 23వ వచనం మనం చూడవచ్చు. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను, అనులేఖనము నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. చాలు, అబ్రహాము కంట దేవుని స్నేహితుడు అని పేరు కలిగిందంట. ఎందుకు కలిగిందంటే అబ్రహాము దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. నీవు కూడా దేవుని నమ్ముతున్నావు, విశ్వాసి అంటున్నావు, యేసుక్రీస్తు యొక్క విశ్వాసిని అంటున్నావు. కానీ అప్పుడప్పుడు ఆ దేవునితో అన్యోన్య సహవాసము చేయలేకపోతున్నావు. ఎందుకంటే మధ్యలో లోకము మనకు అడ్డం వస్తున్నది, సులువుగా చిక్కులు పెట్టే పాపములు మనకు అడ్డు వస్తున్నాయి. దేవునికి మనిషినికి మధ్య ఒక పాపమనే అగాధము కనబడుతుంది. అప్పుడు మనం దేవుడు మనిషి ఇద్దరు కలుసుకోలేకపోతున్నారు. స్నేహితులని ఎప్పుడు అంటారంటే ఇద్దరు కలిసి చట్టపట్టాలు వేసుకుని తిరిగేవాడినే స్నేహితులు అంటారు. కుటుంబము కన్నా తన స్నేహితులతోనే ఎక్కువ సమయం గడుపుతారు. ఒక వ్యక్తి ప్రాణ స్నేహితులుగా మార్చబడతారు. కుటుంబంలో తల్లిదండ్రులకు చెప్పలేని పర్సనల్ మ్యాటర్స్ కూడా తన స్నేహితులతో షేర్ చేసుకుంటారు. ఈ యొక్క స్నేహితులు అనేవారు ఒక వివాహ విషయం కావచ్చు, ఒక ప్రేమ వ్యవహారాలు కావచ్చు, ఒక పాపము కావచ్చు, మత్తు పదార్థాలు కావచ్చు, తన జీవితంలో విజయాలు ఓటములు అన్ని కూడా తన కుటుంబంలో కానీ, తన భార్యకు కానీ, తన భర్తకు కానీ, తల్లిదండ్రులకు కానీ, తన యొక్క బంధుమిత్రాదులకు కానీ, దైవ సేవకులు కానీ పంచుకోలేకపోయినప్పటికీ ఎవరితో వీడు పంచుకుంటాడంటే తన స్నేహితునితో పంచుకుంటాడు. అందుకని చాలా మంది అంటారు, కొన్ని విషయాలు వారి కుమారులు కానీ కుమార్తెలు కానీ చెప్పలేనప్పుడు వారికి వెంటనే మనసులో తలొచ్చే ఒక మాట ఏమిటంటే, వీడు ఇట్లా చెప్పడు కానీ వీని ఫ్రెండ్ ఉన్నాడు కదా, వాడిని అడిగితే అన్ని చెప్తాడంటారు. ఎందుకంటే వీరి ఇద్దరు మనసులు ఒకటే, ఇద్దరు కలిసి తిరుగుతుంటారు కాబట్టి, వీరు మాట్లాడుకుంటారు కాబట్టి, వీరిని అడిగితే వీని యొక్క చరిత్ర అంతా బయటపడుతుంది. తీగలాగితే డొంకంతా కదులుతుంది అన్నట్లు, వాడిని ఒక్కని కదిలిస్తే చాలు వీని యొక్క హిస్టరీ అంతా బయటపడుతుంది అన్నట్లుగా అనుకుంటుంటారు. అలాంటి వారముగా మనం మారాలి. దేవునితో మనకు అలాంటి సంబంధం కావాలి. అయితే అబ్రహాం ఒక్కడేనా దేవునికి స్నేహితుడిగా మార్చబడతాడు? అబ్రహాం ఒక్కడేనా ఆ యొక్క అదృష్టాన్ని పొందుకున్నవాడు అంటే కాదు. దేవుడు మనకు కూడా ఒక అవకాశం ఇచ్చాడు దేవుని స్నేహితులుగా మార్చబడడానికి. 4:15 వచనాలు చూడండి. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందురు. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు గనుక ఇక మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియజేసి తిని. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా గట్టిగా చెప్దాం. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు మనకు కూడా ఒక అవకాశం వచ్చింది. ఏమిటంటే దేవునికి స్నేహితులుగా మార్చబడే అవకాశం వచ్చింది. ఎలాగంటే, నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందురు. ఏంటి దేవుడు ఆజ్ఞాపించాడు? ఆయన ఆజ్ఞలు ఏమిటి? 10 ఆజ్ఞలు దేవుడు ఇచ్చాడు.
అలాగనే మనం ఎలాగ పరిశుద్ధంగా జీవించాలో ఆయన మనకు బోధించాడు. అంతకన్నా ప్రాముఖ్యంగా 15వ అధ్యాయంలో పైన ఉంటుంది. ఆయన అంటాడు, మీరు బహుగా ఫలిస్తేనే తండ్రి మీ వలన మహిమపరచబడతారు. నేను ద్రాక్షవల్లిని, మీరు తీగెలు. మీరు నాయందు నేను మీ యందు ఉన్న ఎడల మీరు ఫలిస్తారు అని లేఖనం సెలవిస్తుంది. జాగ్రత్త వినండి నా ప్రియమైన దేవుని ప్రజలారా. అబ్రహాం అంట ఎందుకు దేవుని స్నేహితుడిగా మార్చబడ్డాడంటే దేవుడు ఆజ్ఞాపించి వాటిని అన్నిటినీ చేశాడు. ఇక్కడ మనకు అదే కనబడుతుంది 14వ వచనంలో, నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసినట్లా మీరు నా స్నేహితులై ఉందురు. అబ్రహాము చరిత్రలో మనం చూస్తే దేవుడు ఏ మాట చెప్పినా అబ్రహాం ఊహు అన్నాడే కానీ ఊహు అనలేదు. ఊహు అంటానే పోయినాడు కానీ ఊహు అనలేదు. ప్రాణ త్యాగానికి కూడా ఊహు అనలేదు కానీ ఊహు అన్నాడు. దేవుని మీద ఎప్పుడు కూడా అపనమ్మకం చూపించలేదు. విశ్వాసములకు తండ్రిగా మార్చబడ్డాడు ఈ యొక్క అబ్రహాం. అందుకనే అబ్రహాం స్నేహితుడిగా మార్చాడు. ఇప్పుడు దేవుడు అంటాడు, నేను మీకు ఏవేవైతే ఆజ్ఞాపించానో వాటన్నిటిని మీరు బాగా గైకొనాలి. గైకొనడం అంటే ఊరికే విని విడిచిపెట్టడం కాదు. చదివిన దానిని ఊరికే చదివినంతసేపు మనసులో పెట్టుకునే తర్వాత మర్చిపోవడం కాదు. ఏవేవైతే దేవుడు మనకు పరిశుద్ధంగా జీవించాలని ఆజ్ఞాపించాడు వాటన్నిటినీ మనము గైకొనేయాలి, అంటే మన జీవితంలో ఆచరించాలా. అప్పుడే మీరు బహుగా ఫలిస్తారు. నేను మీ యందు ఉండాలి, మీరు నా యందు ఉండాలి, అంతే. మూడవ వ్యక్తి కాదు. నీ యందు నేను ఉండాలి, నా యందు నువ్వు ఉండాలి. మీ బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు వారు, లోకము, లోక సహవాసాలు, సాతాను ఇవన్నీ ఉన్నట్లయితే నేను మీలో నుండి బయటికి వెళ్ళిపోతాను. వారితోనే సహవాసం చేసుకొని అంటాడు దేవుడు. నిజంగా దేవుడు నీతో సహవాసం చేయాలంటే లోకాన్ని అంతా విడిచిపెట్టినట్లయితే దేవుడు నీతో సహవాసం చేస్తాడు. నీకు దేవుడు కావాలంటే లోకాన్ని అంతా విడిచిపెట్టాలి. లేదు, నీకు లోకంలోని ఒక్క ఆశ నీకు కావాలన్నా కానీ ఆ చిన్న ఆశ కొరకు దేవుడు నీ నుండి దూరం అయిపోతాడు. అందుకే ఆయన అంటాడు, మీరు ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండలేరు. సిరికిని దేవునికి దాసులుగా ఉండలేరు. మీరు ఒక్కరికి మాత్రమే దాసులుగా ఉండగలరు. అది నేనైనా కావాలి, లేదంటే లోకమైనా కావాలి, సాతానైనా కావాలి. నా దేవుని ప్రజలారా, నిజముగా ఆయనతో మనం స్నేహం చేస్తున్నామా? స్నేహితుడంట తన యొక్క స్నేహితుతో, ప్రాణ స్నేహితునితో కనీసము రోజుకు ఒక్కసారి కలసకపోయినా, చూడకపోయినా, మాట్లాడుకోకుండా ఉండలేరంట. వాళ్ళు తలంచుకోకుండా అయినా ఉండలేరు. అయితే ఈ దినాన ఎంతమంది ప్రార్థన చేసుకోకుండా, వాక్యము చదువుకోకుండా, దేవుని వాక్యం వినకోకుండా, దేవునితో సహవాసం లేకుండా ఎంతమంది ఉన్నారో ఆలోచన చేయండి. మీరు నిజంగా దేవునితో సహవాసం చేసేవారా కాదా ఒకసారి ఆలోచన చేయాలి. నా దేవుని ప్రజలారా, మనము కూడా దేవునితో సహవాసం కావాలి. మనం కూడా దేవుని స్నేహితులుగా మార్చబడాలంటే ఆజ్ఞలన్నిటినీ గైకొని పరిశుద్ధంగా జీవించాలి. హల్లెలూయా. లోబడాలి. లోబడినప్పుడు దేవుని స్నేహితులుగా మార్చబడతాం. మూడవదిగా మనం చూసినట్లయితే యోబు గురించి దేవుడు ఒక మంచి సాక్ష్యం చెప్తున్నాడు. ఆ దినాలలో ఈ యొక్క దేవుని దూతలు, దేవుని కుమారులు దేవుని సన్నిధిలో ప్రత్యక్షమై ఒక సమయం వచ్చిందంట. ఆ సమయంలో సాతాను కూడా వారితో పాటు నిలబడ్డాడంట. పోయి నిలబడినప్పుడు దేవుడు అంటాడు, రే సాతాను, ఎట్లొచ్చావురా నువ్వు ఇక్కడికి అన్నప్పుడు, నేను భూమి మీద అట్లా ఇట్లా తిరుగుకుంటూ నీ సన్నిధిలోనికి వచ్చానయ్యా అంటాడంట. అప్పుడు దేవుడు అంటాడు, నా భూలోకంలో ఒక భక్తుడు ఉన్నాడు, నా భక్తుడు, అతని పేరు యోబు, తెలుసా అంటే, ఎందుకు తెలియదు, మంచిగా తెలుసు బాగా. నువ్వు అతన్ని ఆశీర్వదించావు కదా, అతని చుట్టూ బాగా మంచి కంచె వేశావు కాబట్టి అతని చేతి పని అంతా కూడా ఆశీర్వదించబడింది. అతడు మంచి పేరు కలిగిన వాడు, మంచి యథార్థవంతుడని వీడు అన్నాడు. ఎందుకు అతడు అంత యథార్థవంతుడుగా ఉన్నాడు అని ఈ యొక్క సాతానుగాడు అంటూ, నీవు అతని గురించి బాగానే చెప్తున్నావయ్యా దేవా, ఒకసారి అతని మీద ఉన్న కంచెని తీసివేసి అతని కలిగిన సమస్తమును ఒకసారి మొత్తి చూడు, అతడు నిజంగా యథార్థవంతుడో, అతడు నిజంగా నిన్ను దూషించడేమో చూద్దాము అని సాతానుగాడు పుల్ల పెడుతున్నాడు దేవునికి. చూడండి, సాతాను అలాగ అన్నప్పుడు దేవుడు తన యొక్క బిడ్డల మీద ఎంత నమ్మకం కలిగిన వాడంటే, సరే అతనికి కలిగిన వాటన్నిటిని మీద నీకు అధికారం ఇస్తాను, అతని ప్రాణం మీద నీకు అధికారం ఇవ్వను, వెళ్ళి నువ్వు ఏం చేస్తావో చేసుకో. నా భక్తుడు నిలకడగలిగిన వాడు, స్థిరమైన విశ్వాసం కలిగిన వాడు, వానికి ఏమి ఉన్నా లేకపోయినా, సమస్త ఐశ్వర్యం ఉన్నా కూడా నన్ను నిందించేవాడు కాదు, అతని హృదయాన్ని బాగా పరిశీలన చేసి తెలుసుకున్న వాడిని నేను అన్నప్పుడు సాతానుగాడు బాగా సంకలు ఎగరేసుకుంటా, నాకు ఇంకా అధికారం వచ్చింది, వీని ఎట్లయినా
నిందల పాలు చేయాలి, ఎట్లయినా దేవుని దూషించవని చేయాలని వాడు చేయవలసిన ప్రయత్నాలు అన్నీ చేశాడంట. చూడండి నా దేవుని ప్రజలారా, ఈ ప్రయత్నాలన్నీ చేశాడు. అయితే మనము మొట్టమొదటగా యోబు గురించి మనం చూస్తే, యోబు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనములో చూడండి, దేవుడు అంటాడు యోబు గురించి ఒక సాక్ష్యం చెప్తున్నాడు సాతానుతో. అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడు. చూడండి, అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడెవడునూ లేడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యోబు గురించి దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడంటే, నా సేవకుడైన యోబు గురించి నువ్వు విన్నావా? అతడు ఎలాంటి వాడంటే, మొట్టమొదటగా యథార్థవంతుడు, రెండవదిగా న్యాయవంతుడు, మూడవదిగా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, నాలుగవదిగా చెడుతనము విసర్జించిన వాడు. యోబులో 4 లక్షణాలు దేవుడు చెప్తున్నాడు ఈ సాతానుతో. ఈ యథార్థవంతుడు, న్యాయవంతుడు, చెడుతనం విసర్జించిన వాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడి అయిన ఈ యోబు మీదికే శ్రమ వచ్చింది. ఈ యోబుకే సాతాను పరీక్షని పెట్టాలని సాతాను అగ్ని వంటి మా శ్రమను కలిగించాడు సాతాను. చూడండి, ఎప్పుడైతే సాతాను వచ్చాడో యోబుకున్న 10 మంది పిల్లలు ఒకటేసారి చనిపోయారు. యోబుకున్న పశువుల మందలన్నీ కూడా ఒకటేసారి పోయినాయి. యోబుకు సమస్త ఐశ్వర్యం అంతవరకు బాగా వెలిగిన వాడు, మంచి ఐశ్వర్యవంతుడు, పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడని అతని గురించి చుట్టుపక్కల మంచి పేరు పొందిన సాక్ష్యం కలిగిన వాడు ఒక్క దినములోనే బికారి అయిపోయినాడు. ఏమీ లేదు, ఇంకా పిల్లలు కూడా లేరు, చనిపోయారు. 10 మంది ఒక్కరోజేనా? ఒక్కొక్క రోజు ఒకడు పోయినా కానీ కనీసము ఏదో ఒక రోజు ఒకరి గురించి, ఇంకొక రోజు ఇంకొకరి గురించి ఏడ్చేదానికి ఓపిక ఉంటుంది. కానీ 10 మంది ఒక్కరోజే చనిపోతే ఆ తల్లిదండ్రుల యొక్క కడుపు కొత్త ఎలాగుంటుందో ఒకసారి ఆలోచన చేయండి. పశువుల మందలు పోయినాయి, అన్ని పోయినాయి. ఇక చివరిగా యోబుకు కూడా శరీరానికి ఒక భయంకరమైన వ్యాధి. ఈ వ్యాధి ఎలాంటిదంటే కురుపులు, శరీరం అంతా కురుపులు, వ్యాధి, గుల్లలు. ఆ యొక్క కురుపులను చిల్ల పెంకు తీసుకొని గోక్కుంటున్నాడు ఈ ధనవంతుడైన యోబు. నా దేవుని ప్రజలారా, ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఈ యోబు అంట దేవుడు సాతానుతో సవాలు విసిరాడు. ఏమని? అతని నువ్వు ఎంతగా హింసించినా కానీ, అతను ఎంతగా నష్టపరిచినా కానీ అతడు నా గురించి వ్యతిరేకంగా పల్లకాడు అన్నట్లు దేవుడు పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయలేదంట యోబు. ఈ యోబు ఏం చేశాడంటే, తన భార్య అంటుంది యోబుని, అయ్యా ఇంకా ఏంటి నీకు యథార్థత, ఇంకా ఏంటి భక్తి, ఇన్ని పోయినాయి, పిల్లలు పోయినాయి, ఇంకా దేని కొరకు నువ్వు జీవించాలి? శరీరము భయంకరమైన వ్యాధి, నీ దగ్గరికి రావాలన్నా కూడా ఎవరు రాలేకపోతున్నారు. భయంకరమైన చెడు వాసన వస్తుంది. నీ బంధువులు, మిత్రులు, స్నేహితులు కూడా దూరం నుంచి నిన్ను చూస్తూ ఉన్నారు అని చెప్తున్నప్పుడు ఈ యోబు నిజమే కదా, ఏంటి ఒకటే దినములో మొత్తం సమస్తము కొన్ని సంవత్సరాలు తరబడి దేవుడిచ్చినవన్నీ పోయాయి, దేవుడు నా చెయ్యి విడిచాడేమో అని దేవుని దూషించలేదు. అందుకు బదులుగా దేవుని గురించి యోబు అంటున్న మాట చూడండి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 21-22 వచనాలలో, నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని అక్కడికి తిరిగి వెళ్ళెదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు. దేవుడు అన్యాయము చేసెనని చెప్పలేదు. చాలు. చూడండి, యోబు అంట అన్ని జరిగినా కూడా ఆయన అంటున్నాడు, నేను ఈ భూలోకంలో దిగంబరినిగా వచ్చాను. అంటే ఏమి తీసుకురాలేదు ఆ లోకంలో నుండి, మరలా నేను ఈ లోకాన్ని విడిచి వెళ్ళేటప్పుడు దిగంబరిగానే పోతాను. నేను ఏ బంగారు, వజ్ర వైడూర్యాలు, పేరు ప్రఖ్యాతులు, లేదంటే వస్తువులు, బిల్డింగ్స్, కార్లు, బంగళాలు తీసుకొని రాలేదు ఈ భూలోకంలో. ఈ భూలోకంలో నేను దిగంబరిగా వచ్చాను. అయితే నేను ఇక్కడ నివసించడానికి నాదంటూ ఈ లోకంలో ఏమీ లేదు, కానీ నాకు ఇచ్చినదంతా కూడా నా దేవుడు నాకు ప్రేమించి ఇచ్చినదే. హల్లెలూయా. ఆయన ఇచ్చాడు, ఆయన మరలా తీసుకున్నాడు, ఆయన నామము స్తుతి నందును గాక అని చెబుతూ కింద ఏమనుందంటే,
ఈ సంగతులలో ఏ విషయమందు యోబు ఏ పాపం చేయలేదంట. ఏ పాపం అంటే దేవుని దూషించలేదు, దేవుని మీద నింద వేయలేదు. ఏంటయ్యా ఇంత చేసావు, నాకు దేవుని నమ్ముకున్నాక నాకేనా ఇట్లా నువ్వు చేయాల్సింది, ఇంత యథార్థవంతుడని న్యాయవంతుడని నువ్వే అంటున్నావు, భక్తి కలిగిన వాడిని అంటున్నావు, భయభక్తులు కలిగిన వాడు అంటున్నావు, న్యాయవంతుని అంటున్నావు, చెడుతనం విసర్జించిన వాడు, అయితే ఇట్లాంటివన్నీ నాకేనా నువ్వు శ్రమలు పెట్టాల్సింది. మనలో చాలా మంది కూడా ఇలాగ అనుకుంటుంటారు కదా, భక్తిగా ఉన్న వారికే శ్రమలు వస్తాయి. హల్లెలూయా, వింటున్నారా? భక్తిగా ఉన్న వారికే శ్రమలు వస్తాయి, లోకంలో ఉన్న వారికి శ్రమలు రావు. ఎందుకంటే నీ మీద దేవుడు సాతానుతో ఒక సవాలు విసురుతున్నాడు. హల్లెలూయా. పలానా సహోదరి, పలానా సహోదరుడు మంచి భక్తి కలిగిన వాడు, నువ్వు ఏ డబ్బు నష్టము చేసినా, ఏ వ్యాధి కలిగించినా, ఏ మరణము కలిగించినా నా గురించి అతడు తిరిగి దూషించడు అని దేవుడు సాతానుతో సవాలు విసిరాడేమో. ఈ శ్రమలన్నిటినీ నువ్వు ఓర్చుకో, నీ గురించి మంచి సాక్ష్యము దేవుడు పలికే దినం ఒక దినము రాబోతున్నది. అయితే దేవుడు యోబును చెయ్యి విడిచిపెట్టలేదు. యోబుకు పూర్వము కలిగిన దానికంటే 2 ఆశీర్వాదం చేత దేవుడు యోబుని నింపాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినం ఒకంత నువ్వు నష్టపోయావేమో, ఒక దినము రాబోతుంది నీ జీవితంలో 2 ఆశీర్వాదము దేవుడు నీ కొరకు దాచి ఉంచాడు. అయితే నువ్వు చేయవలసిన పని దేవుణ్ణి దూషించకూడదు, దైవ సేవకులను దూషించకూడదు, దేవుని మీద అపనమ్మకము కలగకూడదు, దేవుని మీద అవిశ్వాసం చూపించకూడదు. నువ్వు నిలబడిన భక్తి జీవితంలో అంతకంతకు నువ్వు స్థిరపడుతూనే ఉండాలి, కానీ భక్తి జీవితంలో బలహీన పడకూడదు. ఆ దినాలలో దేవుడు అంటాడు, యేసుక్రీస్తు ప్రభుల వారు లూకా సువార్త 22వ అధ్యాయం 31 నుండి 34వ వచనములో పేతురు గురించి అంటాడు. పేతురు చాలా అత్యుత్సాహంతో ఉన్నప్పుడు పేతురు గురించి ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభుల వారు అంటారు, పేతురు, సీమోను 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 సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకొనేను గాని నీ నమ్మిక తప్పిపోకుండునట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. చాలు. సాతాను జల్లించే సమయంలో క్రీస్తుతో కూడా నడిచిన వాడు, దేవుని మహిమను చూసిన వాడైన పేతురు యేసుక్రీస్తు ఎవరో నాకు తెలియదని 3 సార్లు అబద్ధం ఆడాడు. పేతురు ఓడిపోయాడు. అయితే తన భక్తుని మీద దేవుడు పెట్టిన నమ్మకము, విశ్వాసము, అతడు నన్ను దూషించడు, అతనికి ఎంత నష్టము హాని కలుగజేసినా కూడా నన్ను ఏ మాత్రము కూడా దూషించడని దేవుడు పెట్టుకున్న నమ్మకాన్ని యోబు ఒమ్ము చేయలేదు. కాబట్టే యోబు 2 ఆశీర్వదించబడ్డాడు. హల్లెలూయా. నిజంగా ఒక వ్యక్తి గురించి దేవుడు సాక్ష్యము పలకాలంటే, మెప్పు పొందాలంటే అతనిలో ఉన్న గుణ లక్షణాలు దేవుడు బాగా గమనిస్తాడు. ఒక రోజు నువ్వు చేసే భక్తిని గురించి దేవుడు సాక్ష్యం ఇవ్వడు. నీ యొక్క శ్రమలు, శోధనలు, నీకు అన్ని ఉన్నప్పుడు నీ ప్రవర్తన ఎలాగుంది, ఏమీ లేనప్పుడు నీ ప్రవర్తన ఎలాగుంది, కడుపు నిండినప్పుడు నీ ప్రవర్తన ఎలాగుంది, ఆకలితో ఉన్నప్పుడు నీ ప్రవర్తన ఎలాగుంది, వస్తువులు ఉన్నప్పుడు నీ ప్రవర్తన ఎలాగుంది, వస్తువులు లేనప్పుడు నీ ప్రవర్తన ఎలాగుంది, బిల్డింగ్స్ ఉన్నప్పుడు నీ ప్రవర్తన ఎలాగుంది, బిల్డింగ్ లేనప్పుడు నీ ప్రవర్తన ఎలాగుంది. ఇలాగా సమస్తమును దేవుడు అన్ని చూసి అన్ని క్యాలిక్యులేట్ చేసి చివరిలో ఒక రిజల్ట్ ఇస్తాడు. ఇతడు న్యాయవంతుడు, యథార్థవంతుడు, భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును విసర్జించిన వాడు, ఇతని వంటి వాడు భూలోకములో ఎవ్వడు లేడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక వ్యక్తి యొక్క జీవితంలో దేవుని సాక్ష్యము 1 రోజు, 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 5 సంవత్సరాల యొక్క భక్తి జీవితంతోనే రాదు, కానీ అంతము వరకు సహించిన వాని గురించే దేవుడు సాక్ష్యము పలుకుతాడు. చిన్న చిన్న శ్రమలు, శోధనలకు భయపడకండి నా ప్రియమైన దేవుని ప్రజలారా. దేవుని మెప్పు కోరునంతగా భక్తి మీరు చేయండి. దేవునితో సాక్ష్యము పలికించుకునే అంతగా భక్తి మీరు చేయాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాడు. వీటన్నిటిని, శ్రమలను, శోధనలు అన్నిటి కూడా దాటుకుంటూ వెళ్ళి జయ జీవితమును కలిగి ప్రభువును మహిమపరచిన వారికే ఒక బహుమానం ఉంటుందంట. ఏంటి ఈ బహుమానం అంటే, చూడండి యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనములో, శోధన సహించువాడు ధన్యుడు. చూడండి, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడే. ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. చాలు. మనకి ఏంటి శోధనను సహిస్తే వచ్చే ఫలము లేదంటే బహుమానం అంటే, దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. శోధనను సహించిన వానికి నేను జీవ కిరీటాన్ని ఇస్తాను.
బహుశా ఈ భూలోకంలో నీకు భక్తికి తగినట్లుగా వస్తు ఆశీర్వాదాలు, మెటీరియల్ బ్లెస్సింగ్స్ ఏవి లేవేమో, వస్తు రూపంగా దేవుడు నీకు ఒకవేళ ఆశీర్వాదం ఇవ్వలేదేమో, లేదంటే నీకు శాంతి సమాధానాలు లేవేమో. అయితే అంతకన్నా శ్రేష్టమైన పరలోక భాగ్యాన్ని దేవుడు నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. జీవ కిరీటం ఇస్తాడంట. యుగ యుగాలు ఆయనతో ఆయన కుడి పార్శ్వమున కూర్చునే భాగ్యము దేవుడు మనకు దయచేస్తాడు. నా దేవుని ప్రజలారా, నీవు ఎవరి ద్వారా మెప్పు పొందాలంటే ఒకటే ఒకటి గుడ్డిగా మనం నమ్మవలసిన ఒక విషయం ఏమిటంటే, దేవుడు మెచ్చుకునే అంత భక్తి జీవితం మనం చేయాలంతే. ఇతరులతో పని లేదు. ఇతరులు నిన్ను పరలోకం చేర్చలేరు. బహుశా నా బంధువులు బాధపడతారని నువ్వు భక్తి జీవితంలో వెనకబడుతున్నావేమో, బంధువులను బట్టి నువ్వు ఆయా కార్యక్రమాలలో పాలు పొందుతున్నావేమో. నీ గురించి ఒక దినాన పరలోకంలో సాక్ష్యం ఇవ్వవలసింది నీ బంధువు కాదు, దేవుడు మాత్రమే నీ గురించి సాక్ష్యం ఇస్తాడు. దేవుడు మాత్రమే నిన్ను పరలోకంలో ఉంచగలడు. ఆ విషయము జాగ్రత్త కలిగి నువ్వు పడిపోయే ప్రతి సమయంలో, నీవు భక్తి జీవితంలో ముందుకెళ్ళే ప్రతి సమయంలో, ఒకవేళ వెనకబడిన పరిస్థితుల్లో కూడా ఒకటే మాట జ్ఞాపకం చేసుకోవాలి, ఆయనే నాకు బహుమానం ఇచ్చేవాడు, ఆయన ద్వారానే నాకు మెప్పు కలుగుతుంది, ఆయననే నా జీవితం పట్ల ఒక సాక్ష్యము పలుకుతాడు. ఈ వ్యక్తి నన్ను గురించి మంచి సాక్ష్యము చెప్తే ఏమి, చెప్పకపోతే ఏమిటి, ఈ వ్యక్తి నా గురించి సాక్ష్యము, మంచి సాక్ష్యము బాగున్నప్పుడు చెప్తాడు, కొద్ది దినాలు అయితే మరలా చెప్పాడేమో. అయితే బంధువులను, స్నేహితులను, ఇతర విశ్వాసులతో నీకు పని లేదు. నీ గురి గమ్యము ఆ దేవుడు నీకు సాక్ష్యము చెప్పాలి. హల్లెలూయా. అలాంటి ధన్యకరమైన జీవితము జీవించాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. రెండవ భాగము రేపు వారం మనం ధ్యానం చేద్దాం. తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం. పరిశుద్ధుడా, 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 జీవాధిపతి, జీవం కలిగిన యేసయ్యా, నీ ఘనమైన పరిశుద్ధ నామానికి వందనాలు అయ్యా. ఇంతవరకు మీరు జరిగించిన ఆరాధనను బట్టి వందనాలు. వాక్యము ద్వారా మీ ప్రజలతో మీరు మాట్లాడారు, వందనాలు అయ్యా. నీ ద్వారా సాక్ష్యము, మెప్పు పొందినంత భక్తి జీవితం మేము జీవించడానికి కృప దయచేయండి అయ్యా. బైబిల్ గ్రంథంలో ఎంతో మంది భక్తులు నీ ద్వారా మంచి సాక్ష్యము పొందిన వారు ఉన్నారు. వారు కలిగిన శ్రమలన్నిటిలో కూడా మనుష్యులను మెప్పించే భక్తి వారు చేయలేదయ్యా, బంధువులను మెప్పించే భక్తి వారు చేయలేదయ్యా, స్నేహితులను మెప్పించే భక్తి వారు చేయలేదయ్యా, కుటుంబ సభ్యులను మెప్పించే భక్తి చేయలేదు, కానీ నిన్ను మెప్పించే భక్తి వారు చేసి ఈ దినాన వారి యొక్క జీవితాలను మేము ధ్యానించే ధన్యకరమైన జీవితాలు జీవించారంటే నిజముగా వారి జీవితాలు మాకు ఒక పాఠములుగా మీరు ఉంచారు. వందనాలు, స్తోత్రాలు అయ్యా. ఇక్కడ కనబడుచున్న వారు తమ యొక్క ఆత్మీయ జీవితంలో, విశ్వాస జీవితంలో దినదినము భక్తి కలిగి జీవించినట్లు, దినదినం అభివృద్ధి పొందినట్లు మీ కృప దయచేయండి. ఏ సమయంలో కూడా అయ్యా లోకములో, లోక ఆచారాలలో, లోక పద్ధతిలో, లోక యొక్క సహవాసంలో, లోక పాపములో పడిపోకుండా అయ్యా నీ ఎదుట సాక్ష్యం పొందేవా అంత భక్తి జీవితం జీవించినట్లు కృప దయచేయండి. ప్రతి బిడ్డని నీ రాకడొకరికై మీరు సిద్ధము చేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.